వెంకీ నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకి ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి పర్మిషన్ లేకుండా నువ్వు మాయికోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. సార్ కదా అశ్వరెడ్డి ఆడియో లీక్ అయింది. ఏంటి, మే నెలలో 1.5 కోటి ఇచ్చేస్తాను, మిగిలినది నేను సెటిల్ అయినప్పుడు ఎప్పుడైనా ఇస్తాను అని. నువ్వు సెటిల్ అయ్యేది ఎప్పుడు, వాడికి ఇచ్చేది ఎప్పుడు? సరే, అది పక్కకు పెడితే నాకు తెలియక కొన్ని క్వశ్చన్స్, కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అవన్నీ మిమ్మల్ని అడుగుతాను. కమెంట్స్ రూపంలో దయచేసి కింద షేర్ చేయండి. అసలు ఈ అశ్వరెడ్డికి ఇంత పబ్లిసిటీ అవసరమా? తను కేసు పెట్టుకోయిందో, లేకపోతే తన పైన ఎవరో ధర్మేంద్ర అనేవాడు ఎన్ఆర్ఐ కేసు పెట్టాడు, వాళ్ళ నాన్న ఇక్కడ అన్నీ కూడా ఆ లీగల్గా ఏవో అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఓకే, అక్కడి వరకు ఓకే. మరి ఇంత హైప్ ఇవ్వడం అంత అవసరమా? చేసినదే చెత్త పని, ఆ చెత్త పనికి కూడా ఇంత హైప్, ఫోకస్ లైట్లు పెట్టి మరీ లేపుతూ ఉన్నారు ఈ ఇష్యూని. ఎందుచేత అంటే నాకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏంటంటే ఇలాంటి ఆడవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు, ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మీరు పెళ్లి చేసుకోవాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించండి. పెళ్లి చేసుకునే ముందు ఎలాంటి వాళ్ళను పెళ్లి చేసుకుంటూ ఉన్నాము. పెళ్ళైనా పెళ్లి కాకపోయినా మిమ్మల్ని చంపాలంటే చంపేసే ఆడవాళ్ళు ఉన్నారు, ఇలా మొత్తం నాకించేయాలంటే నాకిచ్చే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఈ విషయము ఒక సిస్టర్గా మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, అబ్బాయిలందరూ శుద్ధపూసలని నేను కూడా చెప్పట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఈ ధర్మేంద్ర లాగా. మరి వీడేం పెద్ద శుద్ధపూస ఏం కాదు కదా. ఎంత 9, ఇప్పుడు అదేదో 9 రూపాయలు, 900 రూపాయలు, 9,000, 9 లక్షలు కాదు, ఏకంగా 9 కోట్లు. ఏ బుద్ధి ఉండేవాడైనా సరే 9 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాడా ఒక అమ్మాయి కోసము? అంటే వీడికి అక్కడ ఎటువంటి లాభం లేకుండా ఇన్వెస్ట్ చేశాడంటే నమ్మడానికి జనాలు ఏమన్నా చెవిలో క్యాలీఫ్లవర్లు ఏమైనా పెట్టుకున్నారా? వాడిప్పుడు వచ్చి లీగల్గా ఫైట్ చేస్తా, నన్ను అంతా మోసం చేసింది అది ఇది అంటే అసలు నువ్వు ఎంత ఫూల్వా, లేకపోతే నువ్వు లస్ట్ కోసం అంత కళ్ళు మూసిపోయి అంత అమౌంట్ స్పెండ్ చేసావా అనేది కూడా తెలియాలి కదా. ఇక్కడ సెలబ్రిటీతో పెళ్ళి ఏమంటారు, ఈ ఎంజాయ్మెంట్ కోసమే నువ్వు మేబీ ఇంత అమౌంట్ స్పెండ్ చేసి ఉండవచ్చు. ఒక్కసారి 10,000, 30,000, 50,000, 1,00,000, 20 లక్షలు ఇలా అన్నీ నీ నుంచి ఇప్పించుకుంటూ ఈవెన్ వీసా రాలేదని ఏదో కారణాలు చెప్పి వాళ్ళ అక్కకు కూడా ఒక 50 లక్షలు ఇచ్చావు అంటే కళ్ళు మూసుకుపోయాయా? అప్పుడు తెలియలేదా వీళ్ళ మెంటాలిటీ మనీ మైండెడ్ అని? సరే, బెంజ్ కార్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అమ్మాయి ఏం చేస్తుందని, ఏం వర్క్ చేస్తోంది? పోనీ సినీ ఇండస్ట్రీలో ఏదైనా పెద్ద కీ రోల్స్ ఏమైనా ప్లే చేస్తూ ఉందా? తనకు ఆ అమౌంట్తో తను బెంజ్ కార్ తీసుకోయింది, లేకపోతే లగ్జూరియస్ విల్లా తీసుకోయింది, లేకపోతే 5 కేజీల బంగారం అండి. అసలు ఎవరి దగ్గరైనా 5 కేజీలు, ఒక సెలబ్రిటీ మంచి హోదాలో ఉండే వాళ్ళ దగ్గర తప్ప ఇలాంటి ఏవి పని పాట లేని వాళ్ళ దగ్గర 5 కేజీల బంగారం ఉందంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఎక్కడి నుంచి అంటే ఇలాంటి ఒక బక్రా దొరికాడు అని. అండ్ వీళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ దాంట్లో కూడా మెన్షన్ చేశారు ఇంకొక అబ్బాయితో కూడా వీళ్ళకు సంబంధం ఉంది అని. ఇవన్నీ తెలుసు కదా. ఇవన్నీ తెలిసినప్పుడు మరీ నువ్వు మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసావు ఇది తెలిసినప్పుడే అక్కడితో నువ్వు అక్కడికి బ్రేకప్ చెప్పి నీ వేరే లైఫ్ని కంటిన్యూ చేసుకోవచ్చు కదా. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ నువ్వు ఒక డివోర్సీ, అక్కడ ఏదైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసే కదా నువ్వు వచ్చి ఉంటావు బయటికి. ఆ పెళ్లి సంబంధం నుంచి బయటికి వచ్చావు అంటే మేబీ అక్కడ నీ నుంచి ప్రాబ్లమో, ఆ అమ్మాయి నుంచి ప్రాబ్లమో, ఏదో మొత్తానికి ట్రబుల్స్ నుంచి బయటపడ్డావు. మరీ కోరి నేను బురదలోనే అడుగు పెడతా, ఊబిలోనే అడుగు పెడతా అని ఈ అశ్వరెడ్డినే దొరికిందా? నీకు ఏ లాభము లేకోకుండా అశ్వరెడ్డి పైన ఇంత ఇన్వెస్ట్ చేసావా? ఇక్కడ నన్ను అశ్వరెడ్డినో లేకపోతే ఈ ధర్మేంద్రనో సపోర్ట్ చేయట్లేదు, జస్ట్ నాకు వచ్చిన డౌట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఇందులో ఏది కరెక్ట్ అనేది కింద క్లారిటీ అనేది ఇవ్వండి నాకు, నేను కూడా అర్థం చేసుకుంటా దీనికి ఎందుకు ఇంత కేసుకి హైప్ ఇస్తూ ఉన్నారు అనేది. సో చట్టం తన పని తను చేసుకుపోతుంది అని చెప్తూనే ఉంటారు, బట్ చేసేవన్నీ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఉమెన్ విక్టిమ్ కార్డ్ ఒకటి ప్లే చేస్తారు. ఇంకా ఏంటంటుంది ఈ అమ్మాయి, నాకు కనుక మరి ఇదే రిపీట్ చేస్తూ ఉంటే నేను హెరాస్మెంట్ కేసు పెడతాను అంటే నువ్వు ఇక్కడ విమెన్కి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నావా? ఈ సో కాల్డ్ ఫెమినిస్టులు అంటారు కదా, మా బాడీ మా ఇష్టము, మా స్వేచ్ఛ, అది ఇది అని. మళ్ళీ ఇప్పుడు బయటికి రండి, ఒక అబ్బాయిని శాంతం నాకు ఇచ్చేసింది 9 కోట్లు. ఎవడు కడతాడు? మీరు కడతారా? నా బాడీ మీ స్కిన్ షో చూపించుకోండి, ఎంతైనా చూపించుకోండి, బికినీలతో బయట తిరగండి, మాకు సంబంధం లేదు అని ఈ సో కాల్డ్ ఫెమినిస్టులు అందరూ చెప్పారు కదా. ఇదే ఆసరాగా తీసుకొని వీళ్ళందరూ కూడా వాళ్ళ స్కిన్ షోస్ చూపిస్తూ ఈ 9 కోట్లు వసూలు చేసిన అశ్వరెడ్డి కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టిన తన పేరేంటి
విష్ణుప్రియ కావచ్చు, లేకపోతే మంగ్లీ కేసు కావచ్చు. మంగ్లీ స్కిన్ షాట్ నేను చెప్పట్లేదు, తను డిఫరెంట్ వేలో తను జనాల్ని మోసం చేసింది అని అంటున్నారు. మరి ఆ కేసు కూడా బయటికి రావాలి, ఎవరు మోసం చేశారు, ఎవరు మోసపోయారు అని. ఇక్కడ మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు, బట్ ఇలాంటి లస్ట్ ఉన్నంత వరకు ఇలాంటి మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి కదా. ఎంత పిచ్చి కోరికలు ఉంటే మాత్రం మరి ఇంత బరి తెగించి, ఇంత దిగజారిపోయి, ఇంత అమౌంట్ కష్టపడ్డ సమ్మే కదా నీది కూడా. నువ్వేమి బయట నుంచి ఇట్లా గాల్లో ఇలా చిడకలేసి డబ్బులు రావు కదా, నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నావు, నువ్వేమన్నా చదువుకొని మూర్ఖుడువా? లేదు కదా, చదువుకున్నావు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఇంకా ఇక్కడికంటే అప్డేటెడ్ టెక్నాలజీలోనే ఉంటావు నువ్వు. అవన్నీ చూస్తూ కూడా ఈ అమ్మాయి చెప్పిన మాటలకు మోసపోయావు అంటే నువ్వు ఏ వేలో తనని చూస్తుంటావు, ఏ వేలో నువ్వు కన్విన్స్ అయ్యావు అంటే తను ఏ వేలో నిన్ను కన్విన్స్ చేసింది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కటండి ఇక్కడ బాధాకరం విషయం ఏమిటంటే ఈ అశురెడ్డి వాళ్ళ నాన్న చెప్పిన విషయం వాళ్ళ అమ్మే చెడగొడుతుంది అని. కరెక్టే కదా, పేరెంట్స్ పట్టించుకోకపోతే పిల్లలు ఇదే రీతిన రెడీ అవుతారు. మీ పిల్లలు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలాంటి పిక్స్ పెడుతూ ఉన్నారు అనేది నువ్వు చూసుకోకపోతే ఒక కన్న తల్లిలాగా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే, నీకు ఒక కేజీ బంగారు తెచ్చి ఇస్తోంది అంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావే తప్ప ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఏదైనా చెయ్యకూడని పని చేస్తున్నావా అడగాల్సిన తల్లి స్థానంలో ఉండే నువ్వే రెచ్చగొట్టి ఇంకా చిన్న బట్టలు వేసుకో, పర్వాలేదు ఇంకా చిన్న బట్టలు వేసుకో, సబ్స్క్రిప్షన్స్ యాడ్ చెయ్యి, పిచ్చి జనాలు సబ్స్క్రైబ్ చేసుకొని కూడా నిన్ను చూస్తారు, చూసే తీరిక వాళ్ళకుంది, చూపించేందుకు నువ్వు సిద్ధంగా ఉండు అని ఇలాంటి తల్లులు ఉన్నంత వరకు బయట పద్ధతిగా ఉండే అమ్మాయిలకు సేఫ్టీ మాత్రం అనేది ఉండదండి. ఇది ఎవ్వరూ పట్టించుకోరు. అందరూ అమ్మాయిల్ని ఒకే ఘాటికి కట్టేసే రోజు వస్తుంది. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఇలాంటి చెత్త వాళ్ళ వల్ల నీ మర్యాద కూడా వాళ్ళు అదే రీతిలో ఊహించుకుంటారు. అంటే నిన్ను ఏ విధంగా చూడాలి, ఒక పద్ధతి గల అమ్మాయి అంటే మనకేం గుర్తొస్తుందండి, మంచిగా చీర కట్టు, లేకపోతే మంచిగా నిండుగా ఉండే డ్రెస్సు. బట్ ఇలాంటి రోతంతా చూసిన అబ్బాయిలు నిన్ను ఏ వేలో చూస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఈ సోకాల్డ్ ఫెమినిస్టులు కావచ్చు, ఈ సోకాల్డ్ సబ్స్క్రిప్షన్ పెట్టుకునే చెత్త జనాలు కావచ్చు, ఇకనైనా కొంచెమైనా ఆలోచించండి. మీకోసం, మీ డబ్బుల ఆశ కోసము, లేకపోతే అవతల వాళ్ళని లస్ట్ క్రియేట్ చేసి వాళ్ళతో డబ్బులు వసూలు చేసుకునే పద్ధతులను ఆ ఇన్స్టాగ్రామ్ పోయే వరకు కూడా ఈ దరిద్రాలు పోవు. సరే, ఈ అశురెడ్డి కేసు ఏంటనేది ఇంకా ఇప్పుడు ఆడియో లీక్స్ వచ్చాయి, మరి వీడియోలు ఏమేమి వస్తాయో బయటికి ఆ దేవుడికే తెలియాలి. మరి ఇంకా నెక్స్ట్ అయితే ఈ వీడియో గురించి నాకు ఈ వచ్చే డౌట్లే నేను క్లారిఫై చేసుకుందాము అని జస్ట్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. మీ యొక్క ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి. ఈ కేసు గురించి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ వీడియో లెంతీ అయిపోతుంది. సో ఎప్పుడైనా కుదిరితే ఈ టాపిక్తో కాకుండా ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా కలగలిపి ఒకరోజు తీరిగా కూర్చొని మాట్లాడుకుందాం. సరేనండి, రేపైతే యూస్ఫుల్ అయిన కంటెంట్తో మీ ముందుంటాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.